Hi friends, this is Lakshman. Today we will discuss about polity. Polityలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన డిస్కస్ చేద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ నవంబర్ 26, 1949. Okay. Indian Constitution came into force on January 26, 1950. యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది నవంబర్ 26, 1949 అడాప్టెడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. అంటే భారత రాజ్యాంగ పరిషత్తు ద్వారా నవంబర్ 26, 1949 సంవత్సరంలో దీన్ని ఆమోదించబడింది. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటే అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి 26, 1950. ఎందుకు ఇంత టైం పట్టిందంటే యాక్చువల్గా జనవరి 26కి ఒక రీజన్ ఉంది. 1929 డిసెంబర్ 19 ఐఎన్సి సెషన్లో అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో లాహోర్లో జరిగింది బ్యాంక్ ఆఫ్ రావి రివర్. ఓకే, బ్యాంక్ ఆఫ్ రావి రివర్ అంటే రావి నది ఒడ్డున లాహోర్లో 1929 డిసెంబర్ 19 ఐఎన్సి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పూర్ణ స్వరాజ్ తీర్మానం అంటే కంప్లీట్ సెల్ఫ్ రూల్ అంటే పూర్తిగా మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకుందాం అని కంప్లీట్ సెల్ఫ్ రూల్ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పూర్ణ స్వరాజ్. పూర్ణ అంటే కంప్లీట్, స్వ అంటే మన యొక్క రాజు అంటే పరిపాలన. ఓకే, టోటల్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి 1930 జనవరి 26 నుండి కంప్లీట్ ఇండిపెండెన్స్ డే జరుపుకుందామని చెప్పారు. కనుక అప్పటి నుంచి దానికి రిమెంబర్ కానీ మనం దాన్ని గుర్తుంచుకునే విధంగా మనం ఎవ్రీ సంవత్సరం మనం రిపబ్లిక్ డే జనవరి 26న జరుపుకుంటాం రిపబ్లిక్ డే. సో దానికి గుర్తుగా జనవరి 26, 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటే అమల్లోకి వచ్చింది. సో ఇది 1950 జనవరి 26 యొక్క హిస్టరీ. నెక్స్ట్ చూద్దాం. ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చేసరికి అంటే కేమ్ ఇన్ టు ఫోర్స్ అమల్లోకి వచ్చేసరికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అండ్ 22 పార్ట్స్ అనేవి ఉండేవి. ఓకే, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 parts. At present, Indian Constitution have 448 articles, 12 schedules and 25 parts. Okay, అంటే 395 ఉండే ఆర్టికల్స్ 448కి పెరిగాయి, 8 షెడ్యూల్స్ అనేవి ప్లస్ 4 ఇంక్రీజ్ అయ్యాయి, 22 పార్ట్స్ ఉండేవి 3 పార్ట్స్ పెరిగి 25 పార్ట్స్కి ఇంక్రీజ్ అయ్యాయి. సో మనం ఈ క్లాస్లో పార్ట్స్ పై డిస్కస్ చేద్దాం. ఓకే, దేర్ ఆర్ 25 పార్ట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పార్ట్ 1 దేని గురించి తెలియజేస్తుంది? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే భారతదేశము మరియు దాని యొక్క భూభాగం గురించి తెలియజేస్తుంది. 1 to 4 ఆర్టికల్స్ అనేవి పార్ట్ 1 గురించి తెలియజేస్తుంది అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఓకే, పార్ట్ 2 అనేది సిటిజన్షిప్ గురించి తెలియజేస్తుంది. సిటిజన్షిప్ అంటే పౌరసత్వం. ఓకే, పౌరసత్వం గురించి తెలియజేసే ఆర్టికల్ 5 to 11. 5 to సిటిజన్షిప్ అనేది మనం ఏ రాజ్యాంగం అంటే ఏ దేశ రాజ్యాంగం తీసుకున్నామంటే బ్రిటన్. ఓకే, బ్రిటన్ రాజ్యాంగం నుంచి సిటిజన్షిప్ అనేది సింగిల్ సిటిజన్షిప్ అనేది తీసుకున్నాం, ఏక పౌరసత్వం అంటారు. ఓకే, పార్ట్ 3 అనేది
ఫండమెంటల్ రైట్స్ అనేవి 12 to 35 ఆర్టికల్స్ తెలియజేసింది. ఫండమెంటల్ రైట్స్ అనేవి యూఎస్ఏ బారో ఫ్రమ్ యూఎస్ఏ కాన్స్టిట్యూషనల్ నుంచి తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ 4 అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్ డిపిఎస్పి అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. 36 to 51 ఆర్టికల్స్ అనేవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి తెలియజేస్తాయి. ఓకే, నెక్స్ట్ పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్ మనం రష్యా నుంచి బారో చేసుకున్నాం. తీసుకున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ గురించి 51A ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది. 51A ఆర్టికల్. నెక్స్ట్ పార్ట్ 5 అనేది ద యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి తెలియజేస్తుంది. 50 to 151 ఆర్టికల్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ గురించి తెలియజేస్తుంది. ఓకే, పార్ట్ 6 అనేది ది స్టేట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాల గురించి తెలియజేస్తాయి. ఈ ఆర్టికల్స్ 150 to 237 ఆర్టికల్స్ అనేవి ది స్టేట్ గవర్నమెంట్ గురించి తెలియజేస్తాయి. ఓకే, ఈ పార్ట్ 6 అంటే 6వ విభాగంలో ఇది కేంద్రీకృతమై ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 7 అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రిమూవ్ చేసి అంటే రిపీల్ బై 7th అమెండ్మెంట్ 1956. అంటే ఇవి యాక్చువల్గా మన ఫస్ట్ షెడ్యూల్లో ఈ స్టేట్స్ అనేవి ABCD అనే కేటగిరీస్ కింద ఉంటాయి. వీటిని స్టేట్స్ ఇన్ ద పార్ట్ బి పార్ట్లో ఉన్నటువంటి స్టేట్స్ గురించి తెలియజేస్తాయి. కానీ వీటిని మనం 7th అమెండ్మెంట్ 1956 ఇయర్లో మనం 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క 7th పార్ట్ అనేది రిమూవ్ చేస్తాం. ఓకే, సో దీని గురించి మనకి అవసరం లేదు. నెక్స్ట్ పార్ట్ 8 అనేది దీని యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. ఈ ఆర్టికల్స్ అంటే 239 to 242 ఆర్టికల్స్ అనేది ది యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. పార్ట్ 9 పంచాయతీస్ అంటే మన స్థానిక పరిపాలన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంది కదా, దాని గురించి తెలియజేస్తుంది. 243 to 243O ఆర్టికల్స్ అనేవి ది పంచాయతీస్ గురించి తెలియజేస్తాయి. ఓకే, పార్ట్ 9A దేని గురించి తెలియజేస్తుంది? ది మున్సిపాలిటీస్ గురించి తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్ అంటే 243P to 243ZG వీటి మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి ది మున్సిపాలిటీస్ అంటే మన నగరపాలక సంస్థలు, తెలుగులో నగరపాలక సంస్థలు అంటారు, వాటి గురించి తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ 9B ది కోఆపరేటివ్ సొసైటీస్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ 243ZH నుంచి 243ZT మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి తెలియజేస్తాయి. ఓకే, సహకార సంఘాలు అంటారు తెలుగులో, సహకార సంఘాలు వీటి గురించి తెలియజేస్తాయి. పార్ట్ 10 అనేది ది షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అంటే SC/ST ఏరియాస్ యొక్క ఉంటారు కదా, SC/STs వాళ్ళ యొక్క ఏరియాస్ గురించి వారి యొక్క పరిపాలనా విధానాల గురించి తెలియజేస్తుంది. వారిని ఏ విధంగా వారి గురించి ఏ చట్టాలు చేయాలి, వారి యొక్క అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలి అనే ఆర్టికల్స్ గురించి తెలియజేస్తుంది. ఇవి ఏ ఆర్టికల్ అంటే 244 to 244A ఈ 2 ఆర్టికల్స్ అనేవి పార్ట్ 10లో ఉన్నటువంటి షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ గురించి తెలియజేస్తుంది. పార్ట్ 11 అనేది ద రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్స్ అంటే 245 to 263 మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ గురించి తెలియజేస్తుంది. ఏ పార్ట్లో ఉన్నట్టు పార్ట్ 11. ఓకే, నెక్స్ట్ పార్ట్ 12 అనేది ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ షూట్స్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఓకే, ఈ ఏ ఆర్టికల్స్ అంటే 264 to 300A ఈ ఆర్టికల్స్ అనేవి పార్ట్ 12లో ఉన్నటువంటి ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ గురించి తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ 13 ట్రేడ్, కామర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే భారత భూభాగంలో
భారత భూభాగంలో వాణిజ్యం మరియు వ్యాపార సంబంధాల గురించి తెలియజేస్తుంది. అంటే ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వ్యాపార సంబంధాలు, వాణిజ్యం మరియు వ్యాపార సంబంధాలు విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, అంటే భారత భూభాగం నుండి అంటే స్టేట్ టు స్టేట్ ఈ విధంగా ఉంటాయి కదా వ్యాపార సంబంధాలు, వాటి గురించి తెలియజేస్తుంది. ఇవి ఏ ఆర్టికల్ అంటే 301 to 307 వీటి మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి వీటి గురించి తెలియజేస్తుంది. ఇది పార్ట్ 13. నెక్స్ట్ పార్ట్ 14. పార్ట్ 14 అనేది సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్స్. ఓకే, సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్స్ అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూపీఎస్సి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ అంటే ఏపీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి తీసుకుంటే అది సెంట్రల్ కమిషన్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయి కదా, వీటి గురించి తెలియజేస్తుంది ది పార్ట్ 14 అనేది. ఇది ఏ ఆర్టికల్ అంటే 308 to 323, 308 to 323 మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి ది సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్స్. ఓకే, నెక్స్ట్ పార్ట్ 14A. పార్ట్ 14A ఇది ఏంటంటే ట్రిబ్యునల్స్, అంటే ట్రిబ్యునల్స్ అంటే ప్రత్యేక కోర్టులు, స్పెషల్ కోర్ట్స్ అంటారు కదా, ఇవి స్పెషల్ కోర్ట్స్ గురించి తెలియజేస్తాయి. ఇవి ఏ ఆర్టికల్స్ అంటే 323 to 323B. ఓకే, 323A to 323B అనేది స్పెషల్ కోర్ట్స్ అంటే ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది. ఇవి పార్ట్ 14A. నెక్స్ట్ పార్ట్ 15. పార్ట్ 15 అనేది దేని గురించి తెలియజేస్తుంది? ఎలక్షన్స్. ఓకే, ఎలక్షన్ కమిషన్ అది ఎలక్షన్ టోటల్ మన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ గురించి తెలియజేస్తుంది. ఏ విధంగా జరపాలి, తర్వాత ప్రొసీజర్ ఉంటుంది కదా, అది ఏ విధంగా జరపాలి ఇందులో మనం ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఇవి ఏ ఆర్టికల్స్ మధ్య అంటే 324, 329 మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి ఎలక్షన్స్ గురించి మనకి తెలియజేస్తాయి. నెక్స్ట్ పార్ట్ 16. ఓకే, పార్ట్ 16 అనేది స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్. అంటే ఇప్పుడు స్పెషల్ ప్రొవిజన్స్ అంటే ప్రత్యేక చట్టాలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఏంటి ఎస్సీ ఎస్టీస్ ఓబీసీ తర్వాత మైనారిటీసు వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ అంటే ప్రత్యేక చట్టాలు వాళ్ళకి అంటే ఏ విధంగా వాళ్ళని అభివృద్ధిలోకి తేవాలనే విషయాలు అనేవి ఈ పార్ట్ 16లో ఉంటాయి. ఇవి ఏ ఆర్టికల్ అంటే 330 to 342 మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్ వీటి గురించి తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ 17. పార్ట్ 17 దేని గురించి? లాంగ్వేజెస్. పార్ట్ 17 లాంగ్వేజెస్ గురించి 343 to 351 ఆర్టికల్స్ తెలియజేస్తుంది. యాక్చువల్గా మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ 22 ఉంటాయి. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్లో 18 ఉండేవి, +4 యాడ్ చేశారు. 18 + 4 రీసెంట్గా యాడ్ చేశారు, మొత్తం 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. వీటి గురించి 343 to 351 ఆర్టికల్స్ అనేవి తెలియజేస్తాయి. ఓకే, ఇదేంటి పార్ట్ 17. ఓకే, నెక్స్ట్ పార్ట్ 18. పార్ట్ 18 అనేది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే అత్యవసర పరిస్థితులు. ఓకే, అత్యవసర పరిస్థితులు ఇవి ఏ ఆర్టికల్ అంటే 350 to 360 మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి తెలియజేస్తాయి. ప్రత్యేక అంటే అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ ఈ విధంగా ఉంటాయి కదా, వాటి గురించి తెలియజేస్తాయి. ఓకే, రీసెంట్గా కరోనా వచ్చింది కదా, కరోనా వల్ల హెల్త్ ఎమర్జెన్సీ ఇచ్చారు, ఆ విధంగా ఉంటుంది కదా, వాటి గురించి మన పార్ట్ 18లో తెలియజేస్తారు. ఓకే, నెక్స్ట్ పార్ట్ 19. పార్ట్ 19 అనేది మిస్లేనియస్ అంటే ఇప్పుడు మిగిలిన అంటే పార్ట్ ఈ రాజ్యాంగంలో ఇంకేమైనా మిగిలిపోయి ఉంటాయి, ప్రత్యేకంగా ఏమైనా ఉంటే వాటి గురించి మిస్లేనియస్, వాటి గురించి 361 to 367 ఈ ఆర్టికల్స్ అనేవి తెలియజేస్తాయి. పార్ట్ 20 అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది. 368 ఆర్టికల్ అనేది 368 ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇప్పుడు మన రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా సవరించాలి, తర్వాత అవి ఏ విధంగా చెయ్యాలి అనే ఒక ప్రొసీజర్ గురించి ఈ పార్ట్ 20లో ఉన్నటువంటి అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వీటి గురించి తెలియజేస్తుంది 368 ఆర్టికల్ అని. నెక్స్ట్ 21 టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్
అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అంటే ఇప్పుడు అంటే కొంతకాలం వరకు ఉండే చట్టాల గురించి వాటి గురించి తెలియజేస్తుంది. స్పెషల్ ప్రొవిజన్స్ ప్రత్యేక తరగతుల గురించి వీటి గురించి తెలియజేస్తుంది. ఇది పార్ట్ 21. ఇది ఏ ఆర్టికల్స్ అంటే 369 to 392 వీటి గురించి తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ 22. ఇది షార్ట్ టైటిల్, డేట్ ఆఫ్ కామన్స్మెంట్ ఎక్సెట్రా. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి కదా సబ్ టైటిల్స్ ఏ విధంగా ఉండాలి, డేట్ ఆఫ్ కామన్స్మెంట్ వీటి గురించి తెలియజేస్తుంది. అది ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ లాంగ్వేజెస్లో ఉండాలి, తర్వాత వాటి గురించి తెలియజేస్తుంది. ఇది 393 to 395. ఓకే, ఇక్కడ మనం గమనించవలసిన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే నంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి యాక్చువల్గా 22 ఉంటాయి. నంబర్డ్ పార్ట్స్ అనేవి నంబర్ 25 ఉంటాయి. అంటే ఈ సంఖ్య పరంగా 22, బట్ మనం కౌంటింగ్ చేస్తే నంబర్డ్ అంటే లెక్కించబడిన మనం కౌంటింగ్ చేసామనుకో అవి 25 వస్తాయి. సేమ్ ఆర్టికల్స్ కూడా అంటే 395 యాక్చువల్గా 395 ఆర్టికల్స్ అనేవి పర్మనెంట్. ఇవి యాక్చువల్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్. బట్ నంబర్డ్ ఆర్టికల్స్ చూసుకుంటే మనకి ఎన్ని వస్తాయి, 448 అనేది వస్తాయి. సో ఇదండి. సో మనం ఇది కొంచెం చూసుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్లో మనం పార్ట్ 1లో ఉన్నటువంటి ది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే భారతదేశం మరియు భారత భూభాగం గురించి తెలుసుకుందాం. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.